హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఈరోజు పైసా వసూలు ప్రాపర్టీ అయితే తీసుకోవడం జరిగిందండి. వరంగల్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 4th బిట్ అన్నమాట. చాలా మంచి ప్రాపర్టీ అండి, చాలా తక్కువ ప్రైస్కి వచ్చేస్తుంది. ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ సార్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో సార్. సార్, మన ప్రాపర్టీ గురించి కొన్ని డీటెయిల్స్ మా వ్యూవర్స్కి ఒకసారి చెప్తారు. ఈ ప్రాపర్టీ ఎక్కడ ఉంది, అసలు ఏంటి? సార్, ఇది నారపల్లి సార్. ఓకే. నారపల్లి వరంగల్ హైవేకు జస్ట్ 100 మీటర్స్ దూరం అనమాట. ఇక్కడ మేడిపల్లికి చాలా దగ్గర, తర్వాత పోచారం ఇన్ఫోసిస్ దగ్గర, జోడిమెట్లకు దగ్గర. యాక్చువల్లీ ఇక్కడ ల్యాండ్ కాస్ట్ కూడా వచ్చి మీకు మినిమం 80 నుంచి 90,000 వస్తుంది పర్ యార్డు. మన ఫ్లాట్ కాస్ట్ వచ్చి పర్ ఎస్ఎఫ్టీ వచ్చి జస్ట్ 4,200 ఓన్లీ. ఓకే. ఎంత ఎస్ఎఫ్టీ ఉన్నాయి సార్? ఇది వచ్చి మనకు 1569 ఎస్ఎఫ్టీ సార్. ఓన్లీ 3 BHKలు. మొత్తం 10 ఫ్లాట్స్. 10 ఫ్లాట్స్కు 5 సోల్డ్ ఉన్నాయి, ఓన్లీ 5 రిమైనింగ్ అనమాట. ఓన్లీ 5 ఫర్ సేల్ అనమాట. సో ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ చూసినా మినిమం 5,000 పైనే ఉంది మీకు ఎస్ఎఫ్టీ. కస్టమర్ వచ్చే ముందు కనుక్కోవచ్చు కాస్ట్ ఉంది. ఆ లోపల నడుస్తుంది, మన లోపల మినిమం 4,500 5,000 వరకు వస్తుంది లోపల. మన జస్ట్ 4,200 ఫర్ ఎస్ఎఫ్టీ. 5 ఫ్లాట్లే ఉన్నాయి అనమాట. ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్? ఇది మొత్తము 539 స్క్వేర్ యార్డ్స్ సార్. ఓకే. ఎన్ని ఫ్లోర్స్ సార్? ఇది గ్రౌండ్ ప్లేస్ 5 ఫ్లోర్స్ అనమాట. ఈచ్ ఫ్లోర్ కు 2 ఫ్లాట్స్ అనమాట. అంటే మొత్తం 10 ఫ్లోర్స్ మాత్రమే. ఓన్లీ 5 అవైలబుల్ ఉన్నాయి. అవి కూడా నార్త్ అండ్ ఈస్ట్ అవైలబుల్ ఉన్నాయి సార్. అన్ని సోల్డ్ అయిపోయినాయి. ఓకే, చూస్తున్నా కదండి, జస్ట్ 10 ఫ్లాట్స్ అండి. 10 ఫ్లాట్స్ ఆల్రెడీ 5 సోల్డ్ అవుట్ అయినాయి. ఇప్పుడు 5 మాత్రమే ఉన్నాయి. దీంట్లో వచ్చేసి మనకు 3 BHKలే ఉంటాయి. 1569 ఎస్ఎఫ్టీ ఉంటుందన్నమాట. 3 BHK అనమాట. ఏం ఫేసింగ్ అవైలబుల్ ఉన్నాయి సార్? మన నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 1569 ఎస్ఎఫ్టీ 3 BHK 4,200 ఫర్ ఎస్ఎఫ్టీ. ప్రాపర్టీ ముందు ఎన్ని ఫీట్ రోడ్ సార్? ఇది వచ్చేసి ఇది 40 ఫీట్ రోడ్ సార్. 40 ఫీట్. మన టోటల్ కాస్ట్ వచ్చి 66 lakhs అవుతుంది అనమాట 3 BHK కు ఫర్ 1569 ఎస్ఎఫ్టీకి. ఓకే, చూస్తున్నా కానీ 1569 ఎస్ఎఫ్టీ అయితే మంచి ప్రైస్కి అయితే ఇస్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఫస్ట్ మనకు పార్కింగ్ ఇస్తున్నారు సార్ ఎమ్యూనిటీస్లో? ఎమ్యూనిటీస్ పార్కింగ్ ఉంది సార్. ఒక విజిటర్ పార్కింగ్ కూడా ఎక్స్ట్రా ఉంది సార్. మనకు ఫ్లాట్లలో మనకు పవర్ బ్యాకప్ ఉంది సార్, ఫ్యాన్స్ అండ్ లైట్స్ కు. ఓకే, ఎమ్యూనిటీస్లో అది కూడా బెనిఫిట్ ఇస్తున్నారు. దానికి వాటర్ సోర్స్ ఏంటి సార్? ఇలా ఉంది. మంజీరా వాటర్ ఉంది సార్. మంజీరా వాటర్, బోర్ వాటర్ ఉంది. ప్రాబ్లం లేదు వాటర్ గురించి. ఇది HMD అప్రూవల్ సార్. మనకు 90% బ్యాంక్ లోన్ వస్తుంది. 5 lakhs టోకన్ అడ్వాన్స్ కొంటే 90% బ్యాంక్ లోన్ వస్తుంది. అన్ని బ్యాంక్ అప్రూవల్స్ ఉన్నాయి మనకు. వితౌట్ డివియేషన్ కట్టినాం సార్. ఇది యాజ్ పర్ HMD నామ్స్ ప్రకారం కట్టినాం. సో అన్ని బ్యాంక్ లోన్స్ వస్తాయి మనకు. ఓకే. ఎన్ని లిఫ్ట్స్ ఉన్నాయి సార్ దీనికి? ఒకటే లిఫ్ట్ ఉంది సార్. ఒక లిఫ్ట్ ఉంది, ఎందుకంటే 10 ఫ్లాట్స్ కాబట్టి సింగిల్ లిఫ్ట్ అయితే ఉందండి. సార్ మనకు ఒకటి ఫ్లాట్ ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి సార్, యూ కెన్ సీ నార్త్ అండ్ ఈస్ట్ ఫ్లాట్ చూడండి సార్, మోడల్ ఫ్లాట్. ఓకే, చూద్దామండి ఒకసారి. ఏంటంటే మీకు మోడల్ ఫ్లాట్ చూపిస్తాను. ఇప్పుడు మీకు ఒక 3 BHK ఫ్లాట్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాం. ఇది వచ్చేసి జస్ట్ ఏంటంటే మనకు అంత వర్క్ కంప్లీట్ అయిందండి. కొంచెం పెయింటింగ్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ఎందుకు ఆపుతున్నారంటే కస్టమర్ చాయిస్ అన్నమాట. కస్టమర్స్కి ఏ టైప్ ఆఫ్ పెయింటింగ్స్ కావాలో అవి వేపిద్దామని చెప్పేసి అలా ఆపినారు. చాలా మంచిగా ఉందండి, స్పేషియస్గా ఉంది. చెప్తున్నా కదా, ఇది వచ్చేసి హాల్ అన్నమాట. హాల్ పక్కకే మనకు ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. చూస్తున్నా కదా, ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అనమాట. కిచెన్ పక్కకే మనకి ఇది వచ్చేసి వాష్ ఏరియా. చూస్తున్నా కదా, వరంగల్ హైవే అన్న కదండి, అదే అండి మనకు వరంగల్ హైవే. నారపల్లిలో అయితే ఉన్నామండి మనము. రోడ్ నుంచి జస్ట్ ఇది ఏంటంటే మనకు 4th బిట్ అన్నమాట. చాలా తక్కువ ప్రైస్ కోట్ చేస్తున్నారు. ఎస్ఎఫ్టీ వచ్చేసి 4,200 పర్ ఎస్ఎఫ్టీ అయితే చెప్తున్నారు అనమాట. మనం ఇప్పుడు హాల్ చూసాము, కిచెన్ చూసాము, పక్కకు వచ్చేసి మనకు పూజ గది ఉందండి. చాలా స్పేషియస్గా వచ్చిందండి. 3 BHK. ఇది చూస్తే కదా, ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చాలా మంచిగా అవుతుందన్నమాట. ఒకసారి ఏంటంటే మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా, అంటే మన కింగ్ సైజ్ బెడ్ వేసుకున్న తర్వాత కూడా ఇంకా మంచిగా స్పేస్ ఉంటుంది. ఆ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫుల్ వెంటిలేషన్ అండి. వెంటిలేషన్కి అసలు ప్రాబ్లమే లేదు. మంచి మంచి విండోస్ తీసుకున్నారు. చుట్టూ కూడా మంచి ఏరియాలో అయితే ఈ ఫ్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకేంటంటే మాస్టర్ బెడ్రూమ్ క్వైట్ ఆపోజిట్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చినారండి. ఇది కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్స్, మంచి విండోస్, మంచి లొకేషన్లో అయితే ఇది ఉందన్నమాట. ఒకసారి డీటెయిల్స్ అయితే మళ్ళీ ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, మళ్ళీ ఒకసారి మా వ్యూవర్స్ కోసం ఒకసారి డీటెయిల్స్ చెప్తారు, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఏంటనేది? ఇది 539 స్క్వేర్ యార్డ్స్ సార్. ఓకే. పర్ ఎస్ఎఫ్టీ వచ్చి 4,200 ఫర్ ఎస్ఎఫ్టీ.
ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి 1569 అనమాట. ఓన్లీ 3 BHK అనమాట. ఓన్లీ 5 ఫ్లాట్స్ ఉన్నాయి, నార్త్ అండ్ ఈస్ట్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. మంచి రేట్ ఫిక్స్డ్ సార్, నెగోషియేషన్ ఉండదండి. ఎందుకంటే మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ 100 మీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి అన్నమాట. సో చాలా మంచి అంటే ఇన్ ఫ్యూచర్ ఏంటంటే డే బై డే చాలా రేట్ పెరుగుతుంది. ఇప్పుడు చుట్టుపక్కల అన్ని ఫ్లాట్స్కి ఏంటంటే 5,000 ఎబోనే ఉందండి. వీళ్ళు ఏంటంటే జస్ట్ 4,200కే ఇవ్వడం జరుగుతుంది. కస్టమర్ ఎంక్వైరీ చేసుకొని రమ్మచ్చు. బిఫోర్ 1 day బిఫోర్ కస్టమర్ ఎంక్వైరీ చేసుకో, వాళ్ళకి తెలిసే రేట్స్ ఎలా దెన్ దే కెన్ టేక్ ఎ ఫాస్ట్ డెసిషన్. 1 day బిఫోర్ దే హావ్ టు ఎంక్వైరీ ఇన్ దిస్ ఏరియా. ఓకే, ఒకసారి ఏం చేస్తారంటే ఫస్ట్ లొకేషన్ కూడా చూపిస్తానండి. అసలు చుట్టూ ఎలా ఉంది, లొకాలిటీ ఎలా ఉందని చూడండి ఒకసారి. మన ఫ్లాట్ ముందు చూసుకుంటే అన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అండి. వీటిలో అన్ని 5,000 ఎబోనే నడుస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ అపార్ట్మెంట్స్ కల్చర్ అండి ఈ ఏరియాలో. చాలా ఏంటంటే ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 80 to 90,000 పర్ స్క్వేర్ యార్డ్ అయితే సేల్ అవుతుంది. సార్ మీరు యూడిఎస్ ఎంత సార్? మనకు యూడిఎస్ వచ్చి 53 స్క్వేర్ యార్డ్స్. 53 స్క్వేర్ యార్డ్స్. సో ల్యాండ్ కాస్ట్ వచ్చి మీకు 45 lakhs అవుతుంది. 45 lakhs అవుతుంది. మీకు 45 lakhs ల్యాండ్ కాస్టే అయిపోతుందండి. దీన్ని బట్టే మీరు చెప్పొచ్చు పైసా వసూలు ప్రాపర్టీ అండి. ఇన్ ఫ్యూచర్ ఇది ఏంటంటే చాలా కమర్షియల్ ఏరియా అయిపోతుంది, ఎందుకంటే రోడ్ నుంచి నియర్ బై కాబట్టి. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఏం చేయాలంటే డైరెక్ట్ స్క్రీన్ మీద సార్ నెంబర్ ఇస్తాను, డైరెక్ట్ సార్ని కన్సల్ట్ కాండి. ఇంకేం డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసేసుకోండి. ఇక ప్రాజెక్ట్ హైలైట్స్ వచ్చేసి మనకి ఏంటంటే నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉన్నాయన్నమాట. మీరు ఏంటంటే ఇన్ కేస్ ఉండాలనుకోకుండా ఇన్వెస్ట్మెంట్ ప్రకారం పెట్టుకున్నా కానీ ఈ ప్రైస్ అయితే చాలా డబుల్ అయిపోతాయండి. ఇదేంటంటే మనకు అవుటర్ రింగ్ రోడ్కు నియర్ బై ఉంది, ఇటు ఉప్పల్ రైల్వే స్టేషన్ అంటే మనకు మెట్రో స్టేషన్ కూడా నియర్ బై ఉంది. సో చాలా మంచి లొకేషన్లో ఉందండి ప్రాపర్టీ వచ్చేసి. మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే వితిన్ 1-2 yearsలో దీని ప్రాఫిట్స్ అయితే మనం డబుల్ చూడొచ్చు అనమాట. మీరు ఉండొచ్చు, లేదంటే ఇన్వెస్ట్మెంట్ ప్రకారం కూడా చూడొచ్చు. ఈ ఏరియాలో ఏంటంటే రెంట్స్ కూడా చాలా మంచి రెంట్స్ వస్తున్నాయండి. మీరు ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేసేసుకొని రెంట్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ప్రాపర్టీ ముందు మనకు చూస్తున్నాం కదా, మంచిగా 40 feet రోడ్డు ఉందన్నమాట. కార్ పార్కింగ్ ఉంది, మంచిగా లిఫ్ట్ ఉంది, ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. మీరు ఏంటంటే టోకెన్ అమౌంట్ ఇచ్చేస్తే మీకు లోన్ ఫెసిలిటీ మనకు 80% లోన్ కూడా రావడం జరుగుతుందన్నమాట. ఇంకెందుకంటే ఆలస్యం, డైరెక్ట్ సైట్ విజిట్ చేయండి. ఇటు వరంగల్ వాళ్ళు కానీ, ఇటు ఏంటంటే ఉప్పల్లో ఉండే వాళ్ళు ఎవరికైనా చాలా బెనిఫిట్ అనమాట. రోడ్ నుంచి వాకబుల్. మనకి ఏంటంటే బస్ ఫెసిలిటీస్ కానీ ఎవ్రీథింగ్ మనకేంటంటే 24 hours బస్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి అన్నమాట. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇస్తారు ఫాలో కాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.